నమస్తే, వెల్కమ్ టు i9 టీవీ. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బాడంగ్పేట్ సర్కిల్ 60వ డివిజన్లో గల మంత్రాల చెరువు అభివృద్ధి పనుల్లో ఘోర వైఫల్యం చెందిందని బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 5 కోట్ల భారీ నిధులతో చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టారని, అయితే ఆ పనులన్నీ నాణ్యత లేకుండా జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం చెరువు మొత్తం గుర్రపు డెక్కతో నిండిపోయి వాకర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి రాజు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రజా సమస్యలను పూర్తిగా గాలి కుదిలేశారని విమర్శించారు. నియోజకవర్గంలో సమస్యలు ఉన్న ప్రాంతాలను సందర్శించి పరిష్కార చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఆమె కేవలం ప్రభుత్వ కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి అంటే సబితమ్మ, సబితమ్మ అంటే అభివృద్ధి అని డబ్బా కొట్టుకునే బీఆర్ఎస్ నాయకులకు నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కళ్ల ముందే మంత్రాల చెరువు అధ్వానంగా తయారైతే ఇంకా అభివృద్ధి జరిగిందని ఎలా చెబుతారని నిలదీశారు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అర్కల కామేష్ రెడ్డికి ఈ చెరువు పనుల కాంట్రాక్ట్ ఇచ్చారని, పనుల్లో నాణ్యత లోపించడానికి ఆయనే కారణమని విజయలక్ష్మి రాజు పేర్కొన్నారు. అలాంటిది ఇటీవల ఆయనే స్వయంగా చెరువు వద్దకు వెళ్లి ఇక్కడ అభివృద్ధి జరగలేదంటూ ధర్నాలు చేయడం అత్యంత హాస్యాస్పదంగా ఉందన్నారు. ముందుగా తన హయాంలో చేపట్టిన చెరువు పనుల నాణ్యత లోపాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చెరువు గుర్రపు డెక్కను తొలగించి వాకర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీజేపీ మీర్పేట అధ్యక్షుడు తులసి ముఖేష్, జనరల్ సెక్రటరీ సిద్ధాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు జగన్ ముదిరాజ్, ప్రభాకర్, కసిరాం, మల్లికార్జున్, దామోదర్ రెడ్డి, నితిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన బడంగ్పేట్ సర్కిల్లోని మీర్పేట్ 60 డివిజన్ లో మన మంత్రాల చెరువు గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు చెప్తారో అభివృద్ధి అంటే సబితమ్మ, సబితమ్మ అంటే అభివృద్ధి అని. మా అభివృద్ధి సబితమ్మ ఎట్లుంది చూసుకోవచ్చు మీరు. అస్సలు డెవలప్మెంట్ లేదు. 5 కోట్లు పెట్టి చేసినట్టే గానీ 5 కోట్లు ఎందుకు పెట్టిరని మేము ఇప్పుడు బాధపడుతున్నాము. ఏదో మీదికి చేసిరు పోయిరు అంతే. ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ చాలా పెద్ద మేధావి, అంతా సగం మాల్ తెచ్చి చేసిపోయినోడే. అసలు డెవలప్మెంట్ అనేదే లేదు. ఇంకా ఆ పర్సన్ వచ్చి ఇంకో చెరువు మీద మాట్లాడతాడు. అన్న కామేష్ అన్న గారు, ఫస్ట్ మీరు అభివృద్ధి చేసిన దాని మీద ఫోకస్ చేయండి అన్న, జిల్లాలో కూడా కట్ట మీద కాదు. ఏమైనా మేడం క్యాంప్ ఆఫీస్ పక్కన ఉందని చెప్పి మేడం ఎప్పుడు ఆచరణనే తిరగడం జరుగుతుంది. ఇనాగ్రేషన్కి వచ్చింది మేడం తప్పించి మళ్ళీ ఇంతవరకు మా మంత్రాల చెరువుకి తొంగి కూడా చూడలేదు. దయచేసి సబితమ్మ, నేను మీకు చెప్తున్నాను, ఒక్కసారి వచ్చి మా మంత్రాల చెరువును కూడా పట్టించుకోండి. అంటే ఇలాంటివి చిల్లర రాజకీయాలు చేయొద్దని నేను చెప్తున్నాను. నిజంగా వాళ్ళకి డెవలప్మెంట్ చేయాలని ఉంటే తప్పకుండా రండి, పని చేయండి. మేమే చప్పట్లు కొడతాం మా సబితా ఇంద్రారెడ్డి చేసిందని. అంతే తప్పించి ఏదో బీజేపీ వాళ్ళు అక్కడ పెట్టిరు, కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ పెట్టిరు, మేము ఇంకో దగ్గర పెట్టుకుంటామంటే కాదు. మంచిగున్న దగ్గర చేయడం కాదు, ఎక్కడైతే గలీజ్గుందో అక్కడ వచ్చి చేయండి. మా జనాలు ఇక్కడికి వచ్చేటప్పుడు ముక్కులు మూతులు మూసుకొని నడుస్తున్నారు. పిల్లలకి పార్క్ అని చెప్పి చేసిరు, అది అసలు పార్కే కాదు. ఎవడన్నా పార్క్ అని అది వచ్చి చెప్తే నవ్వుతారు. ఒకసారి చూడండి మీరు, అది కూడా విజువల్స్. నైట్ టైము ఇక్కడ ఒక పెద్ద వైన్స్ అని నడుస్తుందన్న, పెద్ద 10 బీర్ శీషాలు ఉంటాయి, తాగుతారు, ఇక్కడనే తందనాలు ఆడతారు. మళ్ళీ ఇది వాకింగ్ ట్రాక్ చేసింది వాకింగ్ చేయడానికా లేకపోతే అలాంటి వాళ్ళకి వైన్స్ చేయడానికా నాకు అర్థమైతలేదు. మీరు ఒకసారి చూస్తే విజువల్ చూసుకోవచ్చు. ఇంతకుముందు ఒక అన్న అడిగినాను, లాస్ట్ ఇయర్ ఒకసారి ఇక్కడ ఒక అమ్మాయి దుంకి చచ్చిపోయింది కదా అని. రేపు ఇక్కడ మీరు చూసుకుంటే ఎంత పైకి ఉన్నాయో చెట్లు. ఆ నైట్ టైం ఒక లైట్ కూడా వెలగదు ఇక్కడ నైట్ టైం, అందుకే ఇక్కడ ఎవరు వాకింగ్ ట్రాక్ కి రారు. రేపు ఎవరన్నా అసభ్యకరంగా ఏదన్నా చేసి ఒక అమ్మాయిని ఇట్లా హరాస్మెంట్ చేసినా, రేప్ చేసి ఆ చెరువులో వాడేసినా ఎవరికి తెలియని కూడా తెలియదు. అంత దీన స్థితిలో, అంత దరిద్రమైన స్థితిలో మేము ఉన్నాం. మీరు మీ వాళ్ళు ఉన్నప్పుడే పనిచేస్తున్నారు. నిన్న ఒక అన్న అన్నాడు, ఈ జిల్లాలో కూడా మీరుపేట చెరువులని పట్టించుకుంటలేరు, ఇక్కడ డెవలప్మెంట్ లేదు, డ్రైనేజ్ బాగాలేదు, నీళ్ళు వస్తలేవు, బొందలగడ్డలు బాగుంటలేవు అని. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా వేరే పార్టీలకు వెళ్ళిపోయారు, నేను డెవలప్మెంట్ చేయాలని అమ్మ ఫిక్స్ అయినట్టుంది. మీరు నిజంగా పబ్లిక్ కోసం చేసేటట్టు అయితే పబ్లిక్ కోసం చెయ్యండి, ఎందుకంటే ఓట్లు వేసిరు కాబట్టి. లేదు అంటే చెప్పండి, మా ఎమ్మెల్యే మీరు కాదని చెప్పండి, మేము డెఫినెట్ గా మేము సబితామని ప్రశ్నించాము. మా అంజల్ శ్రీరాములు అన్నతో మాట్లాడుకొని, ఇక్కడ ఉన్న మా ఎంపీ సార్ తోటి మాట్లాడుకొని మేము ఫండ్స్ తెప్పించుకుంటాము. మేము ఎట్లా డెవలప్మెంట్ చేయించుకోవాలో అట్లా చేయించుకుంటాము. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ కార్పొరేషన్ లో వివక్ష రాజకీయాలు జరుగుతున్నాయి. శ్మశాన వాటికి వచ్చేసరికి జిల్లాలో కూడా శ్మశాన వాటిగా డెవలప్ అవుతుంది. అదే జిల్లాలో ఉన్న సాయినగర్ శ్మశానిగా డెవలప్ కాదు. మన చెరువు కట్ట వచ్చేసరికి జిల్లాలో చెరువు కట్ట డెవలప్ అవుతుంది. అదే జిల్లాలో కూడా ఉన్న ఈ చెరువు కట్ట డెవలప్ కాదు. అంటే ఇది కేవలం ఒక 4-5 కలిసి ఎక్కడ డెవలప్ చేయాలి, ఎక్కడ డెవలప్ చేయకూడదు, ఇది డిసైడ్ చేసి డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీర్పేటలో అక్కడ చెరువు ఉంది. నిన్న కామేష్ రెడ్డి గారు ఒక వీడియో పెట్టారు, ఏమని ఇక్కడ గుర్రపేట దగ్గర తీసి అక్కడే చేసిరని చెప్పి. మరి 25 రోజుల నుంచి గుర్రపేట అక్కడే ఉంది కదా, జిల్లాలోనే ఉన్నాం కదా మనం అందరము. మరి 20 రోజులతో ఎందుకు గుర్తొచ్చింది? అది కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. అధికారులు కూడా ఏం చెప్తుందంటే, పలానా మాజీ కార్పొరేటర్ వస్తాడు, నిల్చొని వచ్చి ఫోటో దిగి సబితమ్మ అభివృద్ధి అని చెప్పి న్యూస్ పేపర్లు ఇస్తారు.
అరే ఫోటో ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, డెవలప్మెంట్ ఏడుంది? మరి డెవలప్మెంట్ అని కూడా ఫోటో ఇయ్యరు. డెవలప్మెంట్ ఫోటో ఉండదు. పని కాగానే కార్పొరేటర్లు వస్తారు, ఫోటో ఇస్తారు, సబితమ్మ అభివృద్ధి. అభివృద్ధి ఉంటే ఇప్పుడు అక్క చెప్పినట్టు మేము కూడా తప్పట్లు కోరుతాం, అభివృద్ధి చేయండి. అభివృద్ధి లేదు, వివక్ష రాజకీయం జరుగుతుంది. ఇప్పుడు మంత్రాల చెరువులో 5 కోట్లు ఇవి కూడా ప్రజా డబ్బే కదా ఇదంతా. ఎంతసేపు నాకు కాంట్రాక్ట్ వస్తుంది, కాంట్రాక్ట్ పని అయిందా, నాకు కమిషన్ జోబులో పడ్డదా, నాకు సంబంధం లేదు. ఇక అది ఎట్లుంది? దానివల్ల ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి. గుదపడికి వల్ల వాకర్స్ ఎంత ప్రాబ్లం అవుతుంది, ఎంత స్మెల్ వస్తుంది. అలాంటి ఇష్యూలో ఒక భాగమే ఒక పిల్లగాడు మొన్న మీద పడి చచ్చిపోయాడు. అది జిమ్ది సామాన్ మీద పడి, ఇదే బస్సు ఉన్న పిల్లగాడు మీద పడి చచ్చిపోయాడు. ఒక మెయింటెనెన్స్ లేదు, అధికారులకు కరెక్ట్ సూచనలు లేవు. రేపు ఎట్లా పోదాము? ఇప్పుడు 100 రోజుల కార్యక్రమం అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంది. జస్ట్ కాంగ్రెస్ వద్దాం మనం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కానీ మళ్ళీ పోయి డెవలప్ అయిందని అవుతున్నారు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దీని గురించి చర్యలు తీసుకొని సమన్వయంతో, కాంగ్రెస్ బీఆర్ఎస్ సమన్వయంతో వివక్ష రాజకీయాలు పక్కన పెట్టి, రేపు రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చెరువులు క్లీన్ చేసి, డ్రైనేజ్ ని, చెరువు వాటర్ ని సపరేట్ చేసి, రేపు మిథిలానగర్ కానీ, రాబోయే సత్యనారాయణ కాలనీ కానీ, వెంకటేశ్వర కాలనీ ఏ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి, ఈ చెరువు పైట జిల్లాలో కూడా చంద్ర చెరువు ఎంత డెవలప్ చేశారో ఇదే చెరువు అదే వివక్ష లేకుండా డెవలప్ చేయాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ కార్యక్రమం తీసుకుంది.